వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అనేక గిరిజన గ్రామాలకు కనీస రహదారి సౌకర్యాలు కూడా లేవని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు నిలిపివేయడం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కలెక్టర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్న అభివృద్ధి నిర్ణయాల అమల్లో స్పష్టత లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కొల్లాపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సికింద్రాబాద్ నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో కాగజ్ నగర్ కు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శితో కలిసి సాధన ప్రయాణికుల మధ్య ప్రయాణించిన మంత్రి రైలులోనే భోజనం చేస్తూ తోటి ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. తుంగతుర్తి మండలం కరివిధాల గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎండల తీవ్రత కారణంగా కూలీలు తెల్లవారుజాము నుంచే పనులు ప్రారంభించి ఉపాధి హామీని సద్వినియోగం చేసుకుంటున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. ఇది టీఆర్ఎస్ 2.0 అని, మాతో పెట్టుకుంటే మంచిగా ఉండదని, ఒకసారి పెట్టుకుంటేనే తెలంగాణ తెచ్చుకున్నామని, మళ్లీ తమ జోలికి వస్తే మూతి పళ్ళు రాలుతాయని హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడని, అందుకే ఇక్కడ ఆంధ్ర నాయకుల విగ్రహాలు పెడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ పొలానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ తలమడుగు మండలం దేవాపూర్కు చెందిన అన్నదమ్ముల లక్ష్మణ్ స్వామి ప్రజావానికి ఎడ్ల బండిపై వచ్చి తమ సమస్యను విన్నవించారు. తమ 12 ఎకరాల పొలానికి వెళ్లేందుకు పక్క పొలం వారు దారి ఇవ్వడం లేదని, రోడ్డు సౌకర్యం లేక పొలానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిపిఎం పార్టీ మీడియా సమావేశం నిర్వహించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 12 కేజీల బియ్యం అందించాలని, అలాగే గతంలో మాదిరిగా రేషన్ డీలర్ల ద్వారా కుటుంబానికి అవసరమైన 14 రకాల వస్తువుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా సామాన్యులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయాలనే పరిస్థితి ఏర్పడిందని సిపిఎం పార్టీ పేర్కొంది. హబ్జీగూడలోని సారథి స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ జీవోలను ఉల్లంఘిస్తూ వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తుందని ఏబీవీపీ నాయకులు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కె కార్తిక్ ఆరోపించారు. నాయకులు స్కూల్కు చేరుకుని తరగతులు నిలిపివేయించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో బోధన చేపట్టడం విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతుందని వారు విమర్శించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కెరమరి మండలంలోని కొటారి కొత్తగూడ హెలీప్యాడ్ ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశిష ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.